ఇమాజిన్ చేయండి, టెక్స్ట్ బుక్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ని పేజెస్ ఉంటాయి? ఓకే, ఒక 400 ఉంటాయి. 200. ఒక ఎస్క్యూఎల్ టెక్స్ట్ బుక్లో మినిమం 400 పేజెస్ ఉంటాయి. ఈజ్ ఇట్ కరెక్ట్? ఎస్ ఆర్ నో? ఎస్ సార్. సో ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగాను. ఆ క్వశ్చన్ ఏంటి అంటే నాకు స్టోరేజ్ ప్రొసీజర్స్ కాన్సెప్ట్ ఓపెన్ చేయండి అన్నా. సో ఇమాజిన్ చేయండి, యూ హ్యావ్ ఎస్క్యూఎల్ విత్ ఎస్క్యూఎల్ టెక్స్ట్ బుక్ విత్ 400 పేజెస్ అండ్ యూ నీడ్ టు గో టు స్టోరేజ్ ప్రొసీజర్స్. సో స్టోరేజ్ ప్రొసీజర్స్ అనే టాపిక్లోకి మీరు వెళ్ళాలి. సో అప్పుడు మీకు మీరు ఎలా చేస్తారు? సో అర్థమైంది కదా, జనరల్గా ఒక ఎస్క్యూఎల్ టెక్స్ట్ బుక్ కొన్నారు, ఆ ఎస్క్యూఎల్ టెక్స్ట్ బుక్లో 400 పేజీలు ఉన్నాయి. సో మీరు స్టోరేజ్ ప్రొసీజర్ అనే కాన్సెప్ట్లోకి వెళ్ళాలి. సో నాకు క్వశ్చన్ ఏంటి అంటే ఎలా వెళ్ళగలరు? హౌ యూ విల్ గో? సింటాక్స్ చూసుకుంటాం కదా ఫస్ట్ పేజ్లో. సింటాక్స్ సింటాక్స్ ఎందుకు అంటే ఉంటుంది? ఇండెక్సెస్. ఓకే. సో అప్పుడు మనకి 2 రకాల సొల్యూషన్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ది ఏంటిదంటే విత్ ఇండెక్స్, సెకండ్ వితౌట్ ఇండెక్స్. సో విత్ ఇండెక్స్ అంటే ఏంటి? సో విత్ ఇండెక్స్ అంటే ఏంటి అంటే ఈ టెక్స్ట్ బుక్లోనే ఫస్ట్ పేజీలో మనకు రాసి ఉంటుంది అనమాట. సో లైక్ పేజీ నెంబర్ 1 నుంచి పేజీ నెంబర్ 14 వరకు ఎస్క్యూఎల్ లాంగ్వేజెస్ ఉన్నాయి. 14 నుంచి 38 వరకు ఎస్క్యూఎల్ ఆపరేటర్స్ ఉన్నాయి. 38 నుంచి 114 దాకా ఫంక్షన్స్ ఉన్నాయి. 114 నుంచి 200 దాకా లైక్ వ్యూస్ ఇవి ఉన్నాయి. ఓకేనా? సో 202 దగ్గర నుంచి స్టోరేజ్ ప్రొసీజర్ స్టార్ట్ అయింది అని ఇలా ఇండెక్స్ ఉంటే అప్పుడు ఎలా ఉంటుంది? సో విత్ ఇండెక్స్ అంటే ఇట్ విల్ బికమ్ వెరీ ఈజీ, అంతే కదా? సో కాన్సెప్ట్ అర్థమైందా? విత్ ఇండెక్స్ అంటే ఏంటి అంటే చెక్ ద ఇండెక్స్ పేజ్, ఫైండ్ ద పేజ్ నెంబర్ అండ్ డైరెక్ట్లీ గో దేర్. సో ఇండెక్స్ కనుకుంటే ముందు పేజ్ నెంబర్ చెక్ చేసుకుంటాం ఇండెక్స్లోకి వెళ్ళి. సో ఆ పేజ్ నెంబర్ ఏంటిదో కనిపెడతాం, దెన్ డైరెక్ట్గా ఆ పేజ్కి వెళ్ళిపోతాం. అదే వితౌట్ ఇండెక్స్ అయితే ఏమైద్ది? సో చెప్పండి, వితౌట్ ఇండెక్స్ అంటే టైం ఏమైద్ది? పడుతుంది అన్నమాట, లేట్ సో అవుతుంది మన అంటే ఎత్తుకునేసరికి. మీనింగ్ ఏంటి అంటే రీడ్ ఎవ్రీ పేజ్ అంటిల్ యూ ఫైండ్ ద టాపిక్, అంతే కదా? అంతే. సో ఇక్కడ మీరు లాజిక్ అర్థం చేసుకోండి, విత్ ఇండెక్స్ ఎలా వర్క్ అయింది, వితౌట్ ఇండెక్స్ ఎలా వర్క్ అయింది అని. సో మీరు చెప్పండి, వాట్ ఈజ్ విత్ ఇండెక్స్, వాట్ ఈజ్ వితౌట్ ఇండెక్స్, సింపుల్గా. సో ఈరోజు కోడింగ్ రాయం, జస్ట్ థియరిటికల్గా తెలుసుకుంటాం. టుమారో విల్ గో విత్ కోడింగ్. విత్ ఇండెక్స్ అంటే ప్రతి ఒక్క పేజ్ కి లైక్ నెంబర్స్ తో ఇండికేట్ చేస్తాం కదా. సో దానివల్ల మనకి అవుట్పుట్ అనేది ఫాస్ట్ గా వస్తుంది. ఓకే. వితౌట్ ఇండెక్స్ అంటే లైన్ బై లైన్ అంటే చెక్ చేసి కోడ్ మొత్తం రీడ్ చేసే టైం పడుతుంది. ఓకే. సో ఇది మన కాన్సెప్ట్. ఓకే, నైస్. మీరు ఏదైతే చెప్తారో అది కరెక్ట్గానే ఉంది. సో ఇప్పుడు మన సెకండ్ థింగ్ ఏంటి అంటే, శ్రీధర్. హలో శ్రీధర్. చెప్పండి. నువ్వు వాట్సాప్ తర్వాత చూసుకున్నావు కానీ ముందు క్లాస్ మీద చూడు. వాళ్ళు ఎప్పుడు షేర్ చేసి అందుకే షేర్ చేసాను. నువ్వు మల్టీ టాస్కింగ్ నీకు ఇప్పుడే వద్దులే, నిదానంగా స్టార్ట్ చేద్దాం. ఓకే. సో ఇది కాన్సెప్ట్ జనరల్గా. అయితే ఇమాజిన్ చేయండి, నా దగ్గర ఒక డేటా ఉంది. సో ఆ డేటా ఎలా ఉంది అంటే ఇక్కడ 10,000 స్టూడెంట్స్ ఉన్నారు అనుకుందాం. సో లెట్ మీ టేక్ ఎస్క్యూఎల్లోకి వచ్చి ఆ డేటా చూపిస్తాను. న్యూ క్వరీ. సో ఏ డేటాబేస్లో ఉంది? మెయిన్ 2లో ఉందనుకుంటాను. సో లెట్స్ గో విత్ మెయిన్ 2. సింపుల్గా ఏం చేస్తా అంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఆర్పి. ఓకే. సో ఇప్పుడు నేను కనుక దీన్ని రన్ చేస్తే ఇక్కడ మీరు చూడొచ్చు నాకు ఈఆర్పి. ఓకే, డేటాబేస్ చేంజ్ అవ్వలేదు. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నాకు ఇంత పెద్ద టేబుల్ ఉంది. ఓకేనా? ఈ టేబుల్లో నాకు స్టూడెంట్ ఐడీస్ అనేవి ఉన్నాయి. ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే స్టూడెంట్ ఐడి 1001 కాడ స్టార్ట్ అయింది. సో ఎక్కడ దాకా ఉంది అంటే స్టూడెంట్ ఐడి 11,000 దాకా ఉంది. సో కరెక్టే కదా, 10,999 11,000. ఇప్పుడు నన్ను ఒక క్వశ్చన్ అడిగారు అనమాట. సో ఆ క్వశ్చన్ ఏంటి అంటే, సో డైరెక్ట్గా స్టూడెంట్ ఐడి
10,997 దగ్గరికి వెళ్ళండి అన్నారు. ఓకేనా, స్టూడెంట్ ఐడి 10,997 అంటే ఏంటి, ఇది 10,997 ఈజ్ ఫర్ దిస్ పర్సన్. సో ఇది కోల్కతా పవర్ బిఐ పర్సన్. సో మనం ఇక్కడ దగ్గరికి వెళ్ళాలి అంటే మన సినారియో ఏంటి, మన సిచ్యువేషన్ ఏంటి? ఫస్ట్ ఎస్క్యూఎల్ ఏం చేస్తుందంటే స్టూడెంట్ ఐడి 1ని చెక్ చేస్తుంది, అయిపోయింది. అది కాదు, సెకండ్ 2కి వెళ్ళిద్ది, 3కి వెళ్ళిద్ది, 4కి వెళ్ళిద్ది. ఇలా ఎలా వెళ్ళిద్ది అంటే రో వైజ్కి వెళ్ళిద్ది. అంటే రో 1, రో 2, రో 3, రో 4, రో 4, రో 5 అలా మనం అంటిల్ మనం రో నెంబర్ 10,997 వచ్చేంత వరకు ఇది సెర్చ్ చేసుకుంటూ వెళ్తుంది. సో నా కాన్సెప్ట్ కరెక్టేనా? సో వితౌట్ ఇండెక్స్ ఎస్క్యూఎల్ మనం అడిగిన దాన్ని ఎలా సెర్చ్ చేస్తా అంటే రో బై రో చెక్ చేసుకుంటూ వెళ్తుంది అంటిల్ అవర్ కండిషన్ ఈజ్ సాటిస్ఫైడ్. ఈజ్ ఇట్ కరెక్ట్? ఎస్ సార్. సో 10,000 ఉన్నప్పుడు ఇలా ఉంది. ఒకవేళ మన డేటాలో 1,000,000 రోస్ ఉంటే, ఒకవేళ 10 crores ఆఫ్ రోస్ ఉంటే, వాట్ ఈస్ ద సినారియో నౌ? సో 1 crore ఆర్ 10 crores ఉంటే ఇంకెంత టైం పట్టిద్ది రో వైజ్గా చెక్ చేసుకోవాలి అంటే? ఇట్ విల్ టేక్ ఎ లాట్ ఆఫ్ టైం. సో జెన్యున్గా చెప్పాలంటే ఇట్ విల్ టేక్ 10 to 1 minute. సో లిటరల్గా చెప్పాలంటే 10 to 60 seconds. ఒక్కోసారి ఇట్ విల్ టేక్ 100 seconds అబవ్ ఆల్సో. ఓకేనా? సో ఇంత టైం తీసుకుంటూ ఉంటుంది. సో దీనివల్ల ఏమైంది అంటే మనకి ఆ టైం అనేది ఎక్కువ పట్టిద్ది, ఎందుకంటే మీరు ప్రతిసారి టేబుల్ మొత్తాన్ని స్కాన్ చేయాలి. ఓకేనా? సో టేబుల్ మొత్తం స్కాన్ చేసినప్పుడు ఏమైంది అంటే ప్రతిసారి టైం అనేది ఎక్కువ తీసుకుంటూ ఉంటుంది. సో అందుకోసం అని చెప్పి మనం విత్ ఇండెక్స్ అనే దాన్ని యూజ్ చేస్తాం. లెట్ మీ టేక్ ఇప్పుడు విత్ ఇండెక్స్ యూజ్ చేస్తే ఏమైంది? సింపుల్గా ఇది ఏం చేస్తుంది అంటే ఎస్క్యూఎల్ సర్వర్ అనేది డైరెక్ట్గా జంప్ చేసిద్ది అనమాట. అంటే మీరు ఏదైతే స్టూడెంట్ ఐడి అడిగారో ఎగ్జాక్ట్గా డైరెక్ట్గా అక్కడికే జంప్ చేసి దాన్నే అవుట్పుట్ కింద ఇచ్చింది. అంటే ఇది రో వైజ్ చెక్ చేయదు, డైరెక్ట్గా మీరు ఏదైతే క్వశ్చన్ అడిగారో దాన్నే, ఐ మీన్ ఏదైతే స్టూడెంట్ ఐడి 10,997 ఇచ్చారో డైరెక్ట్గా దాని మీదకి వెళ్ళిపోద్ది. దెర్ ఈస్ నో చెకింగ్ ఆఫ్ రో బై రో. దీనివల్ల ఏమైంది అంటే ఇది 1 millisecond లోపే ఆన్సర్ అనేది ఇచ్చింది. సెకండ్ కాదు, మిల్లీ సెకండ్. ఓకేనా? సో ఇప్పుడు చెప్పండి, వితౌట్ ఇండెక్స్ ఎస్క్యూఎల్ ఎలా వర్క్ అయింది, విత్ ఇండెక్స్ ఎస్క్యూఎల్ ఎలా వర్క్ అయింది? టైం ఫాస్ట్గా రన్ అవుతుంది. అలా చెప్పలేదు నేను, మీరు చెప్పండి విత్ ఇండెక్స్ ఎలా వర్క్ అయింది, వితౌట్ ఇండెక్స్ ఎలా వర్క్ అయింది? విత్ ఇండెక్స్ అంటే డైరెక్ట్ ఇచ్చిన నెంబర్ దగ్గరికి వెళ్ళి అవుట్పుట్ ఇస్తుంది. వితౌట్ ఇండెక్స్ అంటే రో బై రో చెక్ చేసుకుంటూ వెళ్ళి అవుట్పుట్ వస్తుంది. ఓకే. సో వితౌట్ ఇండెక్స్ అంటే రో బై రో చెక్ చేసుకుంటా చాలా టైం తీసుకుని అవుట్పుట్ ఇస్తుంది. విత్ ఇండెక్స్ ఏంటి అంటే డైరెక్ట్గా జంప్ చేస్తుంది. ఓకే. సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటి అంటే ఓకే, అసలు ఇండెక్స్ అనేది ఉంది అనుకుందాం. సో ఇండెక్స్ అనేది ఒకటి క్రియేట్ చేసాం. సో పాయింట్ ఏంటి అంటే వాట్ ఈజ్ అన్ ఇండెక్స్? సో ఇండెక్స్ క్రియేట్ చేస్తాం, ఇండెక్స్లో టైప్స్, ఇండెక్స్ అంటే ఏంటి, ఇండెక్స్ ఎలా వర్క్ అయింది, ఇండెక్స్ యూజ్ చేయటం వల్ల ఏమైంది, ఇవన్నీ పక్కన పెడితే అసలు ఫస్ట్ వాట్ ఈజ్ ఇండెక్స్ అనేది చూద్దాం. సో వాట్ ఈజ్ ఇండెక్స్ అంటే ఏ ఇండెక్స్ ఈజ్ ఏ స్పెషల్ డేటాబేస్ ఆబ్జెక్ట్ దట్ స్టోర్స్. సో అర్థమైంది కదా, ఇండెక్స్ ఈజ్ ఏ స్పెషల్ డేటాబేస్ ఆబ్జెక్ట్. సో ఎస్క్యూఎల్లో ఉండే ప్రతిదీ కూడా ఇట్స్ ఏ డేటాబేస్ యొక్క ఆబ్జెక్ట్. ఓకే, దట్ స్టోర్స్, ఏం స్టోర్ చేస్తుంది అంటే కాలం వాల్యూస్ అనమాట. ఓకేనా? సో కాలం వాల్యూస్ అంటాం, లేదంటే పాయింటెడ్ టు యాక్చువల్ రోస్ అని కూడా పిలవచ్చు. ఎనీథింగ్ ఈజ్ ఫైన్. సో ఇక్కడ కాలం వాల్యూస్ అంటే ఏంటి అంటే రో నెంబర్స్ అనమాట. సో లెట్ మీ టేక్, ఇక్కడ స్టూడెంట్ ఐడి ఉంది కదా, ఈ స్టూడెంట్ ఐడియే మన కాలం వాల్యూస్ అంటాం. లేదంటే పాయింటెడ్ టు యాక్చువల్ రోస్ అంటే ఈ ఫస్ట్ కాలం ఏదైతే ఉందో దాంట్లో ఉండే వాల్యూస్నే పాయింటెడ్ టు యాక్చువల్ రోస్ అంటాం. అంటే ఏంటి, ఇది పాయింట్ చేస్తుంది అనమాట, ఈ యాక్చువల్ రో మొత్తానికి పాయింట్ చేసేది ఈ నెంబర్. సో అందుకనే దీన్ని ఈ నేమ్తో కూడా పిలుస్తాం. సో ఇక్కడ ఇండెక్సెస్ అంటే ఏం లేదు, ఈ స్టూడెంట్ ఐడిలే మనకి ఇండెక్సెస్లో వర్క్ అయ్యిద్ది. దీనివల్ల ఏమైంది అంటే స్టూడెంట్ ఐడి 10,854 అంటే ఫస్ట్ నుంచి చెక్ చేయదు, ఇండెక్స్ నెంబర్ 10854లోకి డైరెక్ట్గా జంప్ అయ్యిద్ది. సో దానికనే మనం ఇండెక్సెస్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, మరి దీనికి ఎగ్జాంపుల్ ఏంటి మన దానికి అంటే స్టూడెంట్ ఐడి అని ఇచ్చి
1001, 1002, 1003 ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. వీటినే మనం ఏమంటాం అంటే ఇండెక్స్ నెంబర్స్ అని కూడా పిలుస్తాం. సో ఓకేనా, ఇన్స్టెడ్ ఆఫ్ సర్చింగ్ ఎంటైర్ టేబుల్ మన ఎస్క్యూఎల్ సర్వర్ ఏం చేస్తుందంటే ఈ ఇండెక్స్ నెంబర్స్ని పెట్టుకొని డైరెక్ట్గా జంప్ చేసింది. సో ఇప్పుడు చెప్పండి, వాట్ ఈజ్ అన్ ఇండెక్స్? కాలం వాల్యూస్తో పాయింట్ అవుట్ చేసి ఓకే, సో జనరల్గా ఏమనాలి అంటే డెఫినేషన్ చెప్పాలి. అన్ ఇండెక్స్ ఈజ్ ఏ స్పెషల్ డేటాబేస్ ఆబ్జెక్ట్ దట్ స్టోర్స్ కాలం వాల్యూస్ ఆర్ పాయింటర్స్ టు యాక్చువల్ రోస్. ఇప్పుడు చెప్పండి. index is a special database object that stores column values. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ మన కాన్సెప్ట్ ఏంటి అంటే జనరల్గా మనం ఇండెక్స్ యూజ్ చేయటం వల్ల ఏంటి బెనిఫిట్ అంటే బెనిఫిట్ లేకుండా ఏం యూజ్ చేయం కదా. సో వై వీ నీడ్ టు యూజ్ ఇండెక్స్? టు యూజ్ ఇండెక్స్ లేదా ఇండెక్సెస్. సో ఇండెక్సెస్ అనేది మనం ఎందుకు యూజ్ చేస్తాం అంటే ఇది ఇంప్రూవ్ చేస్తుంది దేన్ని? సెలెక్ట్ని. సో సెలెక్ట్ అంటే ఎంటర్ టేబుల్ సెలెక్ట్ చేసుకునే కమాండ్ ఉంది కదా, సో దీన్ని ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. సో ఇట్స్ ఎ క్లాస్. ఈ క్లాస్ని ఇంప్రూవ్ చేయడానికి లేదంటే వేర్ కానీ లేదంటే జాయిన్స్లో యూజ్ చేస్తాం, లేదంటే గ్రూప్ బై, లేదంటే ఆర్డర్ బై లేదంటే మినిమం, మ్యాక్సిమం, డిస్టింక్ట్, మినిమం లేదా మ్యాక్సిమం దగ్గర యూజ్ చేయొచ్చు, లేదంటే డిస్టింక్ట్ దగ్గర యూజ్ చేయొచ్చు, లేదంటే ఫిల్టరింగ్ కోసం యూజ్ చేయొచ్చు. ఫిల్టరింగ్ అంటే మనకి వేరొక్కటే కాదు, వేరుతో పాటు ఇన్ని యూజ్ చేయొచ్చు, అండ్, ఆరు, నాట్, ఇలా రకరకాల ఆపరేటర్స్ కూడా వస్తాయి. వాటిని కూడా మనం ఫిల్టరింగ్ అంటాం. దాంతోపాటు సర్చింగ్ అంటే మనకి ఏదైతే ఫైండ్ అవుట్ కావాలో వేరును ఉపయోగించి ఈజీగా సెర్చ్ చేయటం. సో వీటన్నిటిలోనూ ఇండెక్సెస్ అనేది యూజ్ చేస్తే స్పీడ్గా ఉంటుంది. సో కంపేర్డ్ టు సెలెక్ట్. సో సెలెక్ట్తో పోల్చుకుంటే ఇండెక్సెస్ అనేది స్పీడ్గా ఉంటుంది. ఎప్పుడైనా రియల్ టైంలో మిమ్మల్ని స్పీడ్గా అవుట్పుట్ కావాలి అని కనుక అడిగితే, ఫర్ ఎగ్జాంపుల్ 50 మిలియన్ రోస్ ఉన్నాయి లేదంటే 100 మిలియన్ రోస్ ఉన్నాయి, బట్ నాకు అవుట్పుట్ అనేది చాలా స్పీడ్గా కావాలి అంటే ఆ టైంలో నేను సెలెక్ట్ యూజ్ చేయాలా ఇండెక్స్ యూజ్ చేయాలా అని అడుగుతారు. సో ఆల్వేస్ ప్రిఫర్ విత్ ఇండెక్స్. సో ఇండెక్సెస్ అనేది చాలా స్పీడ్గా ఉంటుంది, ఎక్కువ డేటాను కూడా ఈజీగా డీల్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ కోసం చూద్దాం. సో వితౌట్ ఇండెక్స్, విత్ ఇండెక్స్ అనేసి 3 పాయింట్లు చూద్దాం. వితౌట్ ఇండెక్స్లో ఏం జరిగింది, విత్ ఇండెక్స్లో. వితౌట్ ఇండెక్స్ అంటే స్లో సెలెక్ట్ అనేది చాలా స్లోగా వర్క్ అయింది. దాంతోపాటు స్లో జాయిన్, సో జాయిన్స్ కూడా చాలా స్లోగా వర్క్ అవుతాయి. దాంతోపాటు స్లో సెర్చ్, సో సెర్చ్ కూడా చాలా స్లోగా వర్క్ అయింది. అదే విత్ ఇండెక్స్ అయితే ఫాస్ట్ సెలెక్ట్, సో సెలెక్ట్ అనేది చాలా స్పీడ్గా ఉంటుంది, దాంతోపాటు ఫాస్ట్గా జాయిన్స్ చేయొచ్చు, దాంతోపాటు ఫాస్ట్గా సెర్చ్ చేయొచ్చు. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి అంటే మీరు సెలెక్ట్ కమాండ్ యూజ్ చేయడం ద్వారా ఏదైతే స్లోగా వర్క్ జరిగిద్దో దాన్ని స్పీడప్ చేయడం కోసం మీరు యూజ్ చేసే ఆల్టర్నేటివ్ మెథడే ఇండెక్స్ అని అర్థం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి అంటే మరి ఓకే ఇండెక్సెస్ అనేది ఇన్ని అడ్వాంటేజెస్ చెప్తున్నాం కదా, మరి అలాంటప్పుడు ఇండెక్సే మనం ఫస్ట్ క్లాస్తో స్టార్ట్ చేసుకోవచ్చు కదా. దెన్ వై వీ స్టార్ట్ విత్ సెలెక్ట్. సో ఇండెక్స్ మీద ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నప్పుడు మనం సెలెక్ట్ కంటే ముందు ఫస్ట్ నుంచే ఇండెక్సెస్ వాడితే అయిపోద్ది కదా అని మీకు డౌట్ వస్తే, సో ఇప్పుడే మనకు వస్తుంది డిసడ్వాంటేజెస్. సో ఈ డిసడ్వాంటేజెస్ ఎందుకంటామంటే ఇండెక్సెస్ ఆర్ నాట్ ఫర్ ఎవ్రీ ఇన్సర్ట్. సో ప్రతిసారి ఇన్సర్ట్ చేయాలి డేటాని టేబుల్లోకి ఇన్సర్ట్ చేయాలంటే ఇండెక్స్ అనేది పనికిరాదు. లేదంటే ఎవ్రీ అప్డేట్, సో ప్రతిసారి అప్డేట్ చేస్తున్నప్పుడు ఇండెక్స్ అనేది పనికిరాదు. లేదంటే ఎవ్రీ డిలీట్, సో డిలీట్ చేసేటప్పుడు కూడా ఇండెక్స్ అనేది పనికిరాదు అనమాట. ఓకేనా, ఎప్పుడు కూడా ఇండెక్సెస్ అనేది ఏం చేస్తుంది అంటే ఎక్కువ స్టోరేజ్ తీసుకుంటుంది. సో మీరు సెలెక్టివ్ ప్లేస్లో ఇండెక్సెస్ కనుక యూజ్ చేస్తే ఇది స్టోరేజ్ ఎక్కువ తీసుకుంటుంది. దాంతోపాటు ఇన్సర్ట్ చేయాలి అంటే ఇండెక్స్ అనేది చాలా స్లోగా పనిచేసిద్ది. సో ఇన్సర్ట్ చేయగలదు బట్ చాలా స్లోగా ఉంటుంది, అందుకనే మనం దీన్ని డిసడ్వాంటేజ్ కింద కన్సిడర్ చేస్తాం. దాంతోపాటు ఇండెక్సెస్ అనేవి చాలా ఎక్కువ అయిపోతాయి. అంటే ఎన్ని ఇండెక్సెస్ క్రియేట్ చేస్తుంటే అంత స్లో అవుతూ వస్తుంది మన వర్క్, ఎందుకంటే ప్రతిసారి ఇండెక్స్ అనేది క్రియేట్ చేయలేం. సో ఇండెక్స్ విల్స్ టేక్ మోర్ స్టోరేజ్. సో రియల్ టైంలో మనకి స్టోరేజ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్.
అందుకనే మనం ఎక్కువగా ఇండెక్సెస్ అనేది యూజ్ చేయం. ఇండెక్స్ అనేది తక్కువగా యూజ్ చేస్తాం, పర్ఫెక్ట్ టైంలో మాత్రమే యూజ్ చేస్తాం. రిమైనింగ్ టైం అంతా కూడా నార్మల్ ఎస్క్యూఎల్ క్వరీసే రాసుకుంటాం. ఓకే, నెక్స్ట్ నాకు ఉండేది ఏంటిదంటే టైప్స్ ఆఫ్ ఇండెక్సెస్ అంటాం. సో టైప్స్ ఆఫ్ ఇండెక్సెస్ అంటే ఏంటి అంటే, సో మీకు ఎస్క్యూఎల్లో వ్యూస్లోకి వెళ్ళినప్పుడు 2-3 టైప్స్ ఎలా ఉంటాయో, లేదంటే స్టోరేజ్ ప్రాసెస్లో విత్ పారామీటర్, వితౌట్ పారామీటర్ ఇలా ఎలా అయితే ఉంటుందో, దాంతోపాటు ఈ లాంగ్వేజెస్లోకి వెళ్తే డిఎంఎల్, డిక్యూఎల్ లేదంటే డిడిఎల్ ఇలా ఎలా అయితే డిఫరెంట్ టైప్స్ ఉంటాయో, అలాగే ఇండెక్సెస్లో కూడా డిఫరెంట్ టైప్స్ అనేవి ఉంటాయి. సో అవేంటి అనేది ఇప్పుడు చూద్దాం. దాన్నే మనం ఏమంటుంటే టైప్స్ ఆఫ్ ఇండెక్సెస్ అంటాం. ఇది సో ఈ టైప్స్ ఆఫ్ ఇండెక్సెస్ అంటే మనకు ఫస్ట్ ఉండేది క్లస్టర్డ్ ఇండెక్స్ అంటాం. ఇదే ది మోస్ట్ ఇంపార్టెంట్ ఇండెక్స్ అనమాట. సో మనకి తర్వాత 4-5 ఇండెక్స్లు వచ్చినా కూడా క్లస్టర్డ్ ఇండెక్స్ అనేది ది మోస్ట్ ఇంపార్టెంట్ ఇండెక్స్ అనేది పిలుస్తాం సింపుల్గా. ఓకే, నెక్స్ట్ ఉండేది నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్ అంటాం. సో క్లస్టర్డ్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఎప్పుడు కూడా నాన్ క్లస్టర్డ్ వస్తుంది. ఓకే, ఒక్క నిమిషం ఛార్జింగ్ పెట్టు. ఓకే, నాన్ క్లస్టర్. సో ఇది కూడా సెకండ్ ది మోస్ట్ ఇంపార్టెంట్. దాంతోపాటు నెక్స్ట్ మనకు ఉండేది వచ్చేసి ఈ క్లస్టర్డ్ నాన్ క్లస్టర్డ్కి మధ్యలో డిఫరెన్స్ కూడా ఉంటుంది. ఎందుకు రెండు యూజ్ చేస్తాం అనేది కూడా ఇక్కడ క్లియర్ కట్గా ఉంటుంది. నెక్స్ట్ మనకు ఉండేది యూనిక్ ఇండెక్స్ అంటాం. సో ఇది జనరల్గా ఇండెక్స్ ఏం కాదు, జనరల్గా యూనిక్ అని మీకు కాన్స్టెన్స్లో వచ్చింది కదా, ప్రైమరీకి ఫారెన్ కీతో పాటు నాట్ నల్ యూనిక్ అని వస్తుంది కదా, ఆ యూనిక్ ఇండెక్స్ అనమాట. సో ఇక్కడ ఏంటి అంటే డూప్లికేట్ వాల్యూస్ని అలో చేయకుండా ఉంటుంది అని అర్థం. దాని తర్వాత మనకు ఉండేది ఏంటిదంటే కాంపోజిట్ ఇండెక్స్ అంటాం. సో ఇది కూడా చెప్పుకోదగ్గ ఇండెక్స్ ఏం కాదు. మీకు ప్రైమరీ కీ అనేది ఒక్క చోట వచ్చింది. సో టేబుల్ మొత్తం మీద ప్రైమరీ కీ ఒక కాలంకే ఇవ్వగలం కదా. సో ఈ కాంపోజిట్ ఇండెక్స్ అనేది యూజ్ చేస్తే ప్రైమరీకి 2 కాలమ్స్లో కూడా యూజ్ చేయొచ్చు. దాంతోపాటు ఫిల్టర్డ్ ఇండెక్స్ అంటాం. సో ఇది ఓన్లీ ఫిల్టర్ చేయడం కోసం మాత్రమే యూజ్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 100 మిలియన్ రోస్ ఉంటే అందులో ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరో తెలియాలి, లేదా వాళ్ళు యాక్టివ్గా ఎవరు ఉన్నారో తెలియాలి. అలాంటి టైమ్స్లో నేను యూజ్ చేసేది ఈ ఫిల్టర్ ఇండెక్స్ అనమాట. నెక్స్ట్ మనకు ఉండేది ఏంటిది అంటే కవరింగ్ ఇండెక్స్ అంట. అంటే ఏంటి, ఇప్పుడు దాకా ఇండెక్స్ అనేది ఫస్ట్ కాలం మీద వర్క్ అయింది మెయిన్గా, బట్ ఇక్కడ కవరింగ్ ఇండెక్స్ అనేది ఏంటి అంటే అన్ని కాలమ్స్ మీద వర్క్ అయింది. సో మీకు నచ్చిన కాలంని యూజ్ చేయొచ్చు దీంట్లో. నెక్స్ట్ మనకు ఉండేది ఏంటిదంటే ఫుల్ టెక్స్ట్ ఇండెక్స్ అంట. 7th వన్, దీన్ని సింపుల్గా ఫుల్ టెక్స్ట్ ఇండెక్స్ అంటాం. ఇది ఎలా పనిచేస్తుంది అంటే సెర్చ్ కోసం పనిచేస్తుంది. ఎగ్జాంపుల్ కోసం డిస్క్రిప్షన్, లేదంటే ల్యాప్టాప్కి సంబంధించిన డిస్క్రిప్షన్ కావాలి, ఇలాంటి సమయాల్లో మాత్రం యూజ్ చేస్తాం. సో కొన్నిసార్లు ఏమైందంటే డేటాలో డిస్క్రిప్షన్ అని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ డేటాలో ప్రోడక్ట్ యొక్క డీటెయిల్ డిస్క్రిప్షన్ ఉంటుంది కదా, అలాంటి టైంలో మనం ఎక్కువగా యూజ్ చేసేది ఈ ఫుల్ టెక్స్ట్ ఇండెక్స్ అనమాట. సో ఇవి మనకి మెయిన్గా ఉండే ఇండెక్సెస్ ఎన్ని అంటే ఈ 7 టైప్స్. ఓకే, ఇప్పుడు ఈ 7 టైప్స్ కూడా కోడింగ్ ఉంటుంది అంటే ఎస్, కోడింగ్ ఉంటుంది. దానికంటే ముందు మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అయిన ఈ 2 చూద్దాం. సో క్లస్టర్డ్ నాన్ క్లస్టర్డ్ థియరీ చూద్దాం. సో రేపు కోడింగ్ చూసుకొని దాంతోపాటు రిమైనింగ్ వాటి గురించి కూడా చూద్దాం. సో ఫస్ట్ క్లస్టర్డ్, దాని తర్వాత మనకు ఉండేది నాన్ క్లస్టర్డ్. సో ఇక్కడ క్లస్టర్డ్ ఇండెక్స్ అంటే ఏంటి అంటే సింపుల్గా మనకి ఇండెక్సెస్ అనేవి ఎలా వర్క్ అవుతాయి అంటే స్పీడప్ చేయడం కోసం వర్క్ అవుతుంది. స్పీడప్ చేయాలి అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు స్టూడెంట్ ఐడి అనే ఒక కాలం ఉంది కదా, ఈ స్టూడెంట్ ఐడి అనే కాలంలో ఉండే డేటా అన్నిటిని కూడా ఇండెక్సెస్ కింద క్రియేట్ చేసుకుంటుంది అనమాట. అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ స్టూడెంట్ ఐడీస్ ఉన్నాయి కదా, ఇవే మన ఇండెక్సెస్. సో ఇది ఎలా స్టోర్ చేసుకుంటుంది అంటే 1001, 1002 ఇలా స్టూడెంట్ ఐడీస్ అన్నిటిని స్టోర్ చేసుకుంటుంది. ఇక్కడ ప్రతి ఒక్క ఐడి కూడా ఒక ఇండెక్స్లా వర్క్ అవుతుంది. ఓకేనా, అంటే ఎలా అయితే కాలంలో ఉందో యాజ్ ఇట్ ఈస్గా అలానే స్టోర్ చేసుకుంటుంది. ఇక్కడ మనకి ఎలాంటి చేంజెస్ ఎక్కువగా చేయదన్నమాట. ఓకే, అండ్ ఒక్కోసారి మీకు అది ఎలా వచ్చింది అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని ఆర్డర్ బై చేశాను అనుకుందాం. సో టోటల్ ఫీజ్ని నేను పొరపాటున ఆర్డర్ బై చేశాను అనుకుందాం. ఆర్డర్ బై టోటల్ ఫీజ్.
సో టోటల్ ఫీ డిసెండింగ్ అని ఇచ్చాను. దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఇక్కడ మీరు చూడొచ్చు 1012 1021 1022 ఇలా వచ్చింది. ఒక ఆర్డర్ లేదు కదా. ఇలా మీరు ఫిల్టర్ చేసాక కూడా మనకి ఈ క్లస్టర్డ్ ఇండెక్స్ ఎలా స్టోర్ చేసుకుంటుంది అంటే ఇదే మెథడ్ అనమాట. 1002 1003 ఈ మెథడ్లోనే స్టోర్ చేసుకుంటుంది. మీరు ఎలా ఫిల్టర్ చేసినా లేదంటే ఎలా ఆర్డర్ బై చేసినా కూడా ఫస్ట్ టేబుల్ ఎలా ఉందో యాజ్ ఇట్ ఈస్ అలా స్టోర్ చేసుకునే దాన్నే క్లస్టర్డ్ ఇండెక్స్ అంటాం. సో ఇలా స్టోర్ చేసుకున్న వల్ల దీనివల్ల ఏమైంది అంటే ఇది స్పీడ్గా ఉంటుంది. మొత్తం ఒకేసారి రేంజ్ మొత్తాన్ని సెట్ చేయొచ్చు. దాంతోపాటు షార్టింగ్ చేయొచ్చు. షార్టింగ్ అంటే ఏం లేదు, అసెండింగ్ టు డిసెండింగ్, డిసెండింగ్ టు అసెండింగ్ చెప్పేది. దాంతో బిట్వీన్స్ని కూడా యూజ్ చేయొచ్చు. అంటే ఏంటి, ఫీజ్ బిట్వీన్ 25,000 to 35,000 తీసుకోవాలి, డీటెయిల్స్ కావాలంటే తీసుకోవటం, లేదంటే ఆర్డర్ బై. ఇలా మీరు ఏదైనా చెయ్యండి. సో ఈ క్లస్టర్డ్ ఇండెక్స్ అనేది చాలా స్పీడ్గా వర్క్ అయ్యింది అండ్ ఇది ఒకే విధంగా స్టోర్ చేసుకుంటుంది. ఇదే మెథడ్ అనమాట. తర్వాత వచ్చేవన్నీ కూడా టెంపరీ, అంటే మీరు రాసే క్వరీని బట్టి టెంపరీగా అవుట్పుట్ వస్తూ ఉంటుంది, కానీ స్టోర్ చేసుకునే విధానం మాత్రం ఇదే. ఫస్ట్ లాస్ట్ అన్ని ఐడీస్ని ఇది స్టోర్ చేసుకుంటుంది. ఓకే, నెక్స్ట్ మనకు ఉండేది ఏంటిదంటే నాన్ క్లస్టర్డ్ అనమాట. సో నాన్ క్లస్టర్డ్కి ఒక ఆర్డర్ అనేది ఉండదు. సో ఇది ఆర్డర్ లేకుండా స్టోర్ చేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు 10 లక్షల రోస్ ఉన్నాయి అనుకుంటే మొత్తం ఇది 10 లక్షల రోస్ని స్టోర్ చేసుకుంటుంది. అది 1001తో స్టార్ట్ అవుతుంది. సో ప్రజెంట్ ఎలా అయితే ఉందో లెట్స్ టేక్ 1012తో స్టార్ట్ అయింది కదా ఇప్పుడు టేబుల్. ఈ నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్ అనేది ఎలా స్టోర్ చేసుకునేది 1012 1021 1022 ఈ ఆర్డర్లో స్టోర్ చేసుకునేది. దీనివల్ల ఏమైంది అంటే ఇది దానంత స్పీడ్గా ఉన్నప్పటికీ బట్ మనకు కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. ఆర్డర్ బై చేసినప్పుడు, బిట్వీన్ చేసినప్పుడు, ఇలా ఒక్కొక్క చేంజెస్ చేసినప్పుడు ఈ నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్ అనేది చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తూ ఉంటుంది కంపేర్ టు క్లస్టర్. అందుకనే రియల్ టైంలో మనం ఎప్పుడు కూడా ఈ క్లస్టర్డ్ ఇండెక్స్ని మాత్రమే యూజ్ చేస్తాం. సో ఇండెక్సెస్లో మనకి 6 to 7 టైప్స్ ఉన్నా కూడా మనం యూజ్ చేసే ఒకే ఒక్క టైప్ ఈ క్లస్టర్డ్ ఇండెక్స్. సో నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్ అనేది కూడా రేరెస్ట్ ఆఫ్ ద రేర్గా యూజ్ చేస్తాం. మిగతా ఇండెక్సెస్ అన్నీ కూడా అంతే. సో చెప్పండి, ఏదో డౌటా? ఏం లేదండి. సో ఇప్పుడు చెప్పండి, క్లస్టర్డ్ ఇండెక్స్ అంటే ఏంటి, నాన్ క్లస్టర్డ్ అంటే ఏంటి? సరే, నిన్నే అడిగింది. క్లస్టర్ అంటే మనం సార్టింగ్ చేసినా ఎలా చేసినా కూడా డేటా